నంబర్ అన్నది కంపల్సరీ మీరు వాళ్ళకు కొనిచ్చి మీరు ఇయ్యాల్సిందే. ఎందుకంటే నంబర్స్ బాగుంటే వాళ్ళ జీవితం బాగుంటది. పేరు బాగుంటే వాళ్ళ లైఫ్ బాగుంటది. ఎందుకంటే చదువుకున్న పిల్లలే గదా! ఇప్పుడు వాళ్ళ పెళ్లయితే ఏం కావాలన్నప్పుడు మనం కంపల్సరీ చూసుకోవాల్సింది వాళ్ళ పేరుని, వాళ్ళ ఫోను నంబర్‌ని. మళ్ళా వాళ్ళని పంపించినా ఇప్పుడు బీటెక్ పిల్లల్స్ ఉన్నాయనుకోండి. ఒక 2, 3 నెలల తర్వాత వాళ్ళకి బీటెక్ మనం పంపిస్తాం కాలేజ్‌కి. సో, వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్ ఏదని చూసి, వాళ్ళకి లక్కీ నంబర్ అప్పుడే వాళ్ళని పంపిస్తే మాత్రం, మీ దగ్గర కొద్దంత డబ్బులు ఇబ్బందున్నా ఫీజు కట్టడానికి, వాళ్ళకి మంచి ముహూర్తం పంపిస్తే గూడా, వాళ్ళకు మీకు ఫీజన్నది అనుకూలంగా వచ్చేసి, వాళ్ళ స్టడీ అన్నది ఈజీగా కంప్లీట్ అయితది. కానీ ఇయాల మనం మాట్లాడేది ఓన్లీ ఫోను నంబర్ గురించి ఉన్నప్పుడు మనం ఫోను నంబర్ గురించి మాట్లాడదాం. ఎలాంటి ఫోను నంబర్ వాళ్ళ పిల్లల పేర్లు మన డేట్ ఆఫ్ బర్త్‌లో రావద్దు. సారీ మొబైల్ నంబర్ అలా రావద్దని దాని గురించి నీకు చెప్తా. చాలా డేంజర్ నంబర్స్ అండి. పిల్లల ఫోను నంబర్స్‌లో ఈ 3 నంబర్ ఉండకూడదు. 2 నంబర్స్ కూడా ఉండకపోయినా పర్లేదు. ఇలాంటి నంబర్స్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే దీని పక్కన